హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ కానూరు తులసినగర్ లొకేషన్లో ఉన్నానండి. ఈ వీడియోలో వచ్చేవాటికి మనకి స్టాండ్ అలోన్ 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఇవి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి. ఈ వీడియోలో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా స్టేర్ కేసీలు ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు. ఎస్ఎస్ ఫిల్లింగ్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎలివేటర్ వచ్చేవాటికి ఇక్కడ వచ్చిందండి. సన్ రైజ్ బ్రాండెడ్ ఎలివేటర్ ఇచ్చారు. అలాగే చుట్టూ గ్రానైట్ అండ్ టైల్ క్లాడింగ్ కూడా చేయించడం జరిగింది. అలాగే కామన్ ఏరియాలో కూడా చుట్టూ సీలింగ్ వచ్చేపాటికి WPVC మెటీరియల్ సీలింగ్ లైట్ అంతా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ వరకు వచ్చేపాటికి అందరికీ కామన్ ఏరియా అండి. అందరికీ సంబంధించిన కామన్ ఏరియా వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా అండి. ఫ్లాట్ సిట్అవుట్ ఏరియా. అలాగే సీలింగ్ వర్క్ అది కూడా చూడొచ్చండి. WPVC మెటీరియల్ యూజ్ చేసి సీలింగ్ వర్క్ అలాగే సీలింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే సిట్అవుట్ ఏరియా కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారండి, ఫ్లోరింగ్ అంతా. ఇంకా ఫ్లాట్కి వచ్చేప్పటికి ఇది సింహద్వారం అండి. చక్కటి టేక్వుడ్ యూజ్ చేయించిన సింహద్వారం చూస్తున్నారు. అలాగే పక్కన కూడా టేక్వుడ్ యూజ్ చేసి చేయించిన డోర్లు, విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఫ్లాట్ ఎలివేషన్ కూడా చూడొచ్చండి. చుట్టూ టైల్ క్లాడింగ్ అయితే చేయించడం జరిగిందండి. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా ముందుగా మీకు లివింగ్ ఏరియా అయితే చూపిస్తున్నానండి. లివింగ్ ఏరియా కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది. అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా 5x2.5 వర్టిఫై టైల్స్ అయితే యూజ్ చేశారు. ఎల్ షేప్ సోఫా చక్కగా సరిపోతుందండి, చూడొచ్చు. అలాగే సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అంతా ప్రొవైడ్ చేస్తారు. అలాగే టీవీ వాల్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి. చక్కటి టీవీ వాల్ యూనిట్, అలాగే ఎల్ఈడి స్ట్రిప్తో లైటింగ్ అంతా ప్రొవైడ్ చేశారు. కింద కూడా స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఫ్లాట్ లాభాలు చూద్దామండి. ఇంకా ఇది వచ్చేవాడికి మీకు డైనింగ్ ఏరియా అండి. చూడొచ్చు, డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా వచ్చింది డైనింగ్ ఏరియా కూడా. అండ్ ఇక్కడ వచ్చేవాడికి మనకి ఒక క్రోకరీ యూనిట్ అది ప్రొవైడ్ చేశారండి. అలాగే హ్యాండ్ వాష్ సింక్ కూడా వస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేవాడికి మనం పూజ గది చూద్దాము. ఇది పూజ గది అండి. పూజ గది కూడా చాలా నీట్గా ఇచ్చారండి. చిన్నదైనా కూడా చాలా చక్కగా ప్రొవైడ్ చేశారు పూజ గదిని. నెక్స్ట్ అయితే కిచెన్ అండి. కిచెన్ కూడా చూడొచ్చు, సెమీ మోడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. పైన అంతా కూడా స్టోరేజ్ స్పేస్ వచ్చింది. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. అలాగే వాల్స్ కూడా టైల్ క్లాడింగ్ అంతా చేయించడం జరిగింది, అది కూడా చూడొచ్చండి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన వాష్ ఏరియా ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా చక్కగా స్పేషియస్గానే వచ్చింది. అలాగే సెక్యూరిటీ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే డిటర్జెంట్స్ అవి స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ యూనిట్, అలాగే వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, చూశారు కదండి. నెక్స్ట్ ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. సీలింగ్ రోప్ లైట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇప్పుడు మీరు ఏదైతే ప్రాపర్టీ చూస్తున్నారో ఇది 2nd ఫ్లోర్ అండి. ఈ ప్రాపర్టీ అయితే సోల్డ్ అవుట్. మన వ్యూవర్స్ కోసం అయితే చూపిస్తున్నాను ఈ ప్రాపర్టీ అనేది. టీవీ యూనిట్ ఇచ్చారు. అలాగే వాల్ టు వాల్ వార్డ్రోబ్ ప్రొవైడ్ చేశారండి, అది కూడా చూడొచ్చు. పైన వచ్చేప్పటికి పుల్ డోర్, హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చారు. నెక్స్ట్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. పై వరకు కూడా టైల్ క్లాడింగ్ చేయించారు. అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది రోడ్ సైడ్ వస్తుందండి. చక్కటి గాలి వెలుతురు చూడొచ్చు, మనకి వీడియోలోనే కనిపిస్తుంది. గాలి వెలుతురు పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్ 2nd బెడ్రూమ్ చూద్దామండి. ఇక్కడ 2nd బెడ్రూమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేప్పటికి 2nd బెడ్రూమ్ అండి. 2nd బెడ్రూమ్లో చూడొచ్చు, వార్డ్రోబ్స్ అనేది స్లైడింగ్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అంతా చూడొచ్చండి. సో దీనికి వచ్చేప్పటికి ఒక బాల్కనీ ఉంది, అది కూడా చూద్దాము. ఇది రోడ్ సైడ్ వస్తుందండి బాల్కనీ. అంతా కూడా రోడ్ సైడ్ వచ్చిన బాల్కనీ 2nd బెడ్రూమ్కి వచ్చింది ఇది. అలాగే 2nd బెడ్రూమ్కి వచ్చేప్పటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఉందండి. ఇది దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూము. నెక్స్ట్ 3rd బెడ్రూమ్ చూద్దామండి. ఇప్పుడైతే 3rd బెడ్రూమ్ చూస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను.
థర్డ్ బెడ్రూమ్ వచ్చేప్పటికి వాటర్ స్లైడింగ్ వాటర్ ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. సీలింగ్ లైట్ అన్నీ కూడా చూడొచ్చండి. రోప్ లైట్స్ అవి ప్రొవైడ్ చేశారు, ఎల్ఈడి రోప్ లైట్స్ అవి. అంటే దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. సో 3 బెడ్రూమ్లకి కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్తో వచ్చింది ప్రాపర్టీ అయితే. సో 3 బెడ్రూమ్లు కూడా ఆల్మోస్ట్ కింగ్ సైజ్ కాట్స్ 100% సరిపోతాయండి. సో ఇది టోటల్ డైమెన్షన్ వచ్చేపాటికి 1900 SFT అండి. ప్లింత్ ఏరియా వచ్చేపాటికి 1400 SFT వస్తుంది. యూడిఎస్ 55 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 90 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. టోటల్ 5 ఫ్లోర్స్ అండి. ఫస్ట్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. తులసినగర్ మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్టు, పంటకాలువ రోడ్డుకి. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఎలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాము. అలాగే మేము మార్కెటింగ్ బిజినెస్ అండి మాది. మార్కెటింగ్ కమిషన్ 1% అనేది తీసుకోవడం జరుగుతుంది. దానికి అంగీకరించే వాళ్ళు మాత్రమే మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.